ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సో అంటే ఇప్పుడు తనని అంటే ఉరిశిక్ష అయితే ఆపేయడం జరిగింది. తనని బ్యాక్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే కంప్లీట్లీ వన్ థింగ్ అండి, నో వన్స్ అక్కడ ఆ కేసుకి సంబంధించిన థింగ్స్ అయిపోయాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాంగింగ్ ఆపారు, ఇప్పుడు ఆ బ్లడ్ మనీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి వచ్చేసి ఇంకా కన్సెంట్స్ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆమెని డిశ్చార్జ్ చేసేస్తారు. వన్స్ షీ డిశ్చార్జ్ షీ ఈజ్ ఫ్రీ. పాస్పోర్ట్ తీసేసుకుంటారు, బ్యాన్ చేసేస్తారు, మళ్ళీ దే సెండ్ బ్యాక్ ఇండియా, బ్యాక్ టు ప్రివిలియన్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు ఓవరాల్ ఇష్యూ అంతా తను ఏదైతే ఈ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల పాస్పోర్ట్ కోసం మాత్రమే తను అదేంటి మత్ ఇంజెక్షన్ ఇవ్వడం, అది ఓవర్ డోస్ అని అంటారు. సో అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకి రాదంటారా? ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, సెల్ఫ్ డిఫెన్స్ కాదు, ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి. ఫారెన్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ కంట్రీలో అయినా మీరు వెళ్ళేది స్లేవరీ చేయడానికి. ఫస్ట్ యు ఆర్ నాట్ అ బాస్ దేర్. మన ఇండియన్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం ఆ కంట్రీకి వెళ్తున్నాం, మేము తోపులం తురుములం, మేము బాస్లో మన ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. యువర్ పర్పస్ ఇస్ దేర్ ఫర్ డూయింగ్ ఆఫ్ స్లేవరీ, దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ ఆ స్లేవరీలో కూడా డిగ్నిటీ ఉంటుంది. స్లేవరీ విత్ డిగ్నిటీ. మనం పనిచేయడానికి వెళ్తున్నాం కానీ విత్ డిగ్నిటీ ఉంటుంది. ఆ డిగ్నిటీ కూడా అక్కడ మీ డిగ్నిటీకి ఏదన్నా వైలేషన్స్ జరిగాయి అన్నప్పుడు ఆ కంట్రీ కొన్ని లాస్ ఉంటాయి, లేకపోతే మన ఎంబసీ ఒకటి ఉంటుంది. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, సేట్లు పాస్పోర్ట్ పెట్టేసుకున్నారనో, లేకపోతే సేట్లు టికెట్స్ ఇవ్వట్లేదనో, సేట్లు శాలరీస్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు ఒక ఎంబసీ ఉంది. ఆ ఎంబసీలో వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా ఇండియన్ కంట్రీకి సంబంధించిన ఎంబసీ వాళ్ళు అక్కడున్న కంట్రీ గవర్నమెంట్తో మాట్లాడి ఇలాంటి పరిస్థితులు ఎవరున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మీకు మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారు. అందుకోసమే మన ఎంబసీస్ అక్కడ ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. ఏమనుకుంటున్నారంటే, అయ్యో మనల్ని ఎవరు కాపాడతారు ఏంటి, సోషల్ మీడియాలో కూడా ఎక్కువైపోయాయి. బట్ ప్రతి కంట్రీలో మన కంట్రీకి సంబంధించిన ఎంబసీ ఒకటి ఉంటుంది. ఆ ఎంబసీకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో. దే విల్ డీల్ దెన్ అగైన్. మీకు అక్కడ ఒక డిప్లొమాటిక్ని పర్సన్ ఎందుకు పెడతారు, డిప్లొమాట్ని ఎందుకు పెడతారు? బికాస్ మిమ్మల్ని సేవ్ చేయడం కోసము, మిమ్మల్ని సంబంధించినవన్నీ అక్కడ వాళ్ళు చూసుకోవడం కోసమే మిమ్మల్ని అక్కడ పెట్టింది. మన ఫారెన్ కంట్రీస్లో ఉన్న మన యొక్క డిప్లొమాటిక్ని డెలిగేట్ని ఎందుకు మనం పంపిస్తున్నాం, డెలిగేట్ని ఎందుకు అక్కడ పెడుతున్నాం? ఇప్పుడు ఫారెన్ కంట్రీలో మన బ్రాంచెస్ కానీ ఆఫీస్ కానీ మన డెలిగేట్స్ కానీ ఎందుకు పెట్టాం అక్కడ? మన సిటిజన్స్కి ఏమైనా అక్కడ అవుతుందేమో, మన సిటిజన్స్ ఏమైనా జరుగుతుందేమో, దానికి ఇండియా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, దానికి ఏ విధంగా ఇండియన్ కంట్రీ లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న దానికోసం అది ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా కొంతమంది తెలియకపోవడం వల్ల ఇలాంటివి చేయడం ఏంటంటే దే విల్ కమ్ ఇన్ టు ద సూ.